వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు నిర్బంధం విధించారు. కళాశాలలకు వచ్చే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. 4-5 కంటే ఎక్కువ మంది విద్యార్థులు గుంపులుగా వస్తే అడ్డుకుంటున్నారు. మరోవైపు వరంగల్ హనుమకొండలో పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ రాకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డిని సైతం పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. దీంతో వరంగల్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కళాశాల లోపలికి పంపిస్తున్నారు. అయితే 4-5 కంటే ఎక్కువగా కూడా విద్యార్థుల్ని లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అటు పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాటలో ఉన్నారు. దీనికి మద్దతుగా ఈ రోజు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి మద్దతు పలకడానికి రావడంతో అయితే అటు వారిని ఉదయం నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కళాశాల వద్ద క్యాంపస్ వద్ద కూడా అటు స్థానిక సిఐ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు అక్కడ విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు విద్యార్థులు తమ యొక్క న్యాయమైన డిమాండ్ ను ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఈ యొక్క విద్యార్థులకు మద్దతుగా సంఘీభావంగా ఈ యొక్క ఆందోళనలో పాల్గొనడానికి రానున్నారు. ఇప్పటికే ఇటు హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో అక్కడికి వచ్చేటువంటి హరీష్ రావును కూడా తొలుత ఒక వివాహానికి హాజరు కానున్నారు. అయితే అనంతరము వారిని అడ్డుకుంటారా లేదంటే విద్యార్థులకు సంఘీభావం వరకు తీసుకొస్తారనే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హన్మకొండతో పాటు ఇటు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్దనైతే అడుగడుగున పోలీసుల బందోబస్తు అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.